వృషభ రాశి ఉగాది ఫలితాలు. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 1, అవమానం 3. పూర్తిగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి లగ్న అంటే చంద్రలగ్నంలో బృహస్పతి ఉండడం, తర్వాత ద్వితీయ తృతీయ రాశులలో అంటే స్థానాలలో మేషం, వృషభం, కర్కాటక స్థానాలలో ఈ సంవత్సరం బృహస్పతి సంచారం విశేషత, మరియు చతుర్థ పంచమ స్థానాల్లో కేతువు, అందులో శనీశ్వరుడు దశమ ఏకాదశ, రాహు కూడా దశమ ఏకాదశ స్థానాలలో సంచారం ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రథమ అంటే మనము 3 భాగాలుగా సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మొదటి భాగం బృహస్పతి వార మరియు ద్వితీయ స్థానంలో ఉండి బృహస్పతి విశేషంగా అనుగ్రహాన్ని ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ 3వ భాగంలో బృహస్పతి తృతీయ భావంలో పడి విశేష ఫలితాలు ఇస్తున్నారు, అన్ని శుభకార్యాలు జరుగుతాయి. కానీ అక్కడ వక్రీ కావడం వల్ల అది కర్కాటకం నుంచి జమిని స్థానానికి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం మనశ్చింతన అంటే మీ ఫ్యామిలీ సదస్సులతో మాట సరిపోవడం లాంటిది కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సంవత్సరం మొదల్లో కేతు ద్వారా ఇబ్బంది ఉన్న తర్వాత సమయంలో కేతు యొక్క అనుగ్రహం ద్వారా మీరు ఏం చేస్తున్నారు తప్పులు అనేది విశేషంగా మీకు తెలియబోతుంటాయి. అలాగే శనీశ్వరుడు ఏకాదశ భావంలో రాహుతో ఉండడం వల్ల విశేషంగా ధనప్రాప్తి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే శనీశ్వరుడు కుంభంలోకి రాహుతో పాటు వస్తున్నారో ఆ సమయంలో మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతాలు అనేది మీకు ట్రిగర్ అవుతాయి. అంటే కర్మలను అనుభవింపజేస్తాడు అని చెప్పుకోవచ్చు. అంటే మీ ఉద్యోగ విషయంలో కానీ ఉద్యోగ స్థానాల్లో కానీ బదిలీలు, అందులో విశేషత మీ పై అధికారులచే మాట పడడం లాంటిది కానీ మీరు ఎంత చేసినా కూడా మీకు అంత విశేషంగా రికగ్నైజేషన్ రాకపోవడం లాంటిది జరుగుతాయి. సో పూర్తిగా మనము వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే విశేషంగా శనీశ్వరుడు మరియు రాహు యొక్క గ్రహ శాంతి చేసుకోవడం అనేది విశేషంగా ఫలితాన్ని ఇస్తాయి. అయ్యా ఇప్పుడు శనీశ్వరుడు రాహు కలిసి మాకు ఇబ్బంది ఉంది జాతకంలో, కానీ కేతువు లేదా అంటే కేతువు మోక్ష మార్గాన్ని కానీ మీరు చేసే కర్మలని నిర్దేశించి ఒక లేజినెస్ ఉన్న అబ్బాయిని కూడా వాకప్ చేసి వర్కప్ చేయించే పద్ధతిలో ఉంటారు. కానీ శని రాహుల ద్వారా మీరు ఎంత వర్క్ చేసినా మీరు ఎంత శ్రమను పెట్టినా కూడా ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి శని రాహుల కలయికల వల్ల అక్కడ భైరవుడిని కానీ భైరవిని కానీ లేకపోతే కాదేవిని కానీ లేకపోతే మీ కులదైవాన్ని కానీ గ్రామ దేవతానికి కానీ ప్రతి శనివారం రోజు ఆ నారికేల దీపారాధన చేయడం, లేకపోతే మీ గ్రామ దేవత దగ్గర బ్లూ కలర్ కానీ పసుపు రంగులో కానీ లేకపోతే పర్పుల్ రంగులో కానీ చీరను అమ్మవారికి వాయనంగా ఇవ్వడంలో విశేషంగా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీలు ఏదైనా కొత్త ఆరంభాలని అంటే జాబ్ని స్టార్ట్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు, లేకపోతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. అయితే ఏప్రిల్ మాసంలోగానే ఈ ఆరంభానికి కానీ నాంది పలికితే విశేషంగా ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విశేషంగా ఫలితాలను కలుగుతున్నాయి. కానీ వారి
కొంచెము మెంటల్ టెన్షన్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు లక్ష్మీ గణపతి కానీ, శ్రీ విద్యా గణపతి కానీ, బాల గణపతి కానీ జపాన్ని చేసుకున్నట్లయితే ఆ దేవత క్షేత్రాన్ని సందర్శించినా కానీ విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి.